అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ముందుగా నమస్కారం. పోలవరం నియోజకవర్గ మహిళా అభ్యర్థిగా నియమించిన గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. అలాగే పోలవరం నియోజకవర్గ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు, అభిమానులకు ధన్యవాదాలు. ఈరోజు 4వ విడత ఆశ్రయ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమం బిడ్డ పట్టణ ఉన్న దగ్గర నుండి పండు ముసల వరకు ఈరోజు సంక్షేమం గడప గడపకు చేరుతుంది. ఎటువంటి వివక్షత లేకుండా, అవినీతి లేకుండా వాలంటరీ వ్యవస్థతో ఈరోజు ముందుకెళ్తుంది. ఇంత సంక్షేమం ఇచ్చిన జగనన్న భారతదేశ చరిత్రలోని ఏ రాష్ట్రంలో లేదు. ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే ఈ రోజుల్లో మన రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే పేదల పక్షపాతి. తన ప్రజా సంకల్ప యాత్రలో జగనన్న బడుగు బలహీన వర్గాల యొక్క కష్టాలను, నష్టాలను దగ్గరగా చూసి వాళ్ళ కోసం నవరత్నాలనే మేనిఫెస్టోని రూపొందించుకొని దాన్ని ఒక బైబుల్గా, ఖురాన్గా, భగవద్గీతగా తన ఆఫీస్లో ఏ ప్రజాప్రతినిధి కూడా అంత దమ్ముగా, ధైర్యంగా మేనిఫెస్టోని ముందు పెట్టుకొని పరిపాలించే దమ్ము, ధైర్యం లేని వాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి అయిన మన జగనన్న ఈరోజు మేనిఫెస్టోని తన ఆఫీస్లో పెట్టుకొని దాన్ని నిర్వర్తించి 99% హామీలను నిర్వర్తించి ఈరోజు మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంత సంక్షేమాన్ని, అభివృద్ధిని చూపించి ప్రజలందరూ రాబోయే రోజుల్లో మళ్ళీ జగనన్నను 2024లో అఖండ మెజార్టీతో గెలిపించి వైనాట్ 175 అనే లక్ష్యాన్ని పూర్తి చేసుకొని ఇక్కడ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసుకొని మా జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం. అలాగే నా పోలవరం నియోజకవర్గంలోని జగనన్నకి గిఫ్ట్గా ఇస్తాము. పోలవరం గడ్డంటే జగనన్న అడ్డాగా మేము మళ్ళీ నా నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు, ప్రజలందరూ కూడా మేము జగనన్నకి గిఫ్ట్గా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.